అక్కడ నుంచి వీళ్ళందరిలోంచి ఒకటే ఒక మాట, ఆ మాట హీరో 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 హీరో. సత్య ఈజ్ నాట్ జెట్టిల్లీ. ఐ రిక్వెస్ట్ సత్య ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అసలు ఇవాళ ఈ ఫ్లైట్ ఉందా, దీనికి ఇంజన్ ఉన్నా, దీనికి ఫ్యూయల్ ఉన్నా, ఏ ఉన్నా దానికి కారణం హీరో హీరో హీరో. ఏది ఆ స్టెప్ ఒకసారి. సత్య ఈజ్ నాట్ జట్టిల్లీ హీరో. వాట్ ఏ డ్రెస్సింగ్, వాట్ ఏ డ్రెస్సింగ్, ప్రాపర్ సమ్మర్ వేర్. కోకోకోలా, పెప్సీ, సత్య అన్న సెక్సీ. ఏంటి రావట్లేదా? నాకేం గుర్తుండదు కాబట్టి నేను ఏం మాట్లాడను. ఏంటి నిజంగానే మాటలు రావా? నిజంగా నాకేం గుర్తుండదండి. ఏమీ గుర్తుండదు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగిందో తెలియదు. Yeah. ఇంతకీ మీరెవరో? మేడి పండు చూడు మెల్లిమై విశ్వదాభిరామ ఎవరు? ఓకే. కేర్ఫుల్ కేర్ఫుల్ బ్రో. అయితే మనం డైరెక్టర్ గారిని పిలుద్దాం. పిలవండి. మీరు ఆయన ఉంటేనే ఏదైనా గుర్తొస్తుందేమో చూద్దాం. అసలు ఈ ఫ్లైట్కి, దీని ఇంజన్కి, దీని ఫ్యూయల్కి, అసలు ఇవాళ మనం ఇక్కడ ఉండడానికి కారణం కర్త కర్మ క్రియ. సో క్యాప్టెన్ పిలిచేద్దాం ఇప్పుడు. అసలు సిసరైన క్యాప్టెన్ని రితేష్ రాణా. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బాగుంది హెయిర్ స్టైల్. యా, ఆయన అందరూ వచ్చేయండి. అందరినీ పిలిచేద్దాం మనం అందరూ అప్పుడు. వచ్చేయండి. ఐరికా అందరూ అంటే మీరందరూ కాదు, ఓన్లీ ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళు. అందులో ముఖ్యంగా ఫ్లైట్ ఓనర్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. చెరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. క్లాప్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. ఆఫ్ కోర్స్ మత్తు వదలరా 2తో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది బ్యానర్. సో తర్వాత మళ్ళీ ఈ సినిమాతో మనందరినీ ఆకట్టుకోవడానికి ఆయన మన ముందుకు వస్తున్నారు అనమాట. ఐ రిక్వెస్ట్ ఆయన వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. లైన్ ప్రొడ్యూసర్ అనన్య గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డిఓపి సురేష్ సారంగం ఆయన కూడా వేదిక మీద రాసుగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉంటే వారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ నవీన్ శ్రీనివాస్ గారిని వేదిక మీద రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే కో రైటర్ జయేంద్ర గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ కాస్ట్యూమ్స్ అంటే స్టైలిస్ట్ తేజ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం వేదిక మీదకి. శ్రీనివాస్ రెడ్డి గారిని, వెన్నెల కిషోర్ గారిని, గుండు సుదర్శన్ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. రియా సింగ్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రియా సింగ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే సాయి సోమయాజులు జాయిన్ ఫర్ ద ఫోటో. ఆల్రెడీ యూ హియర్. ఓకే, ఎప్పటి నుంచో. ఒక పిక్చర్ అండి, ఒక ఫోటో ఆప్ ఫర్ మీడియా. ఫైట్ మాస్టర్ వింగ్చున్ అంజీ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. నేనే అడ్డుగా ఉంటే దిగిపోతాను. వెన్నెల కిషోర్ గారు.
ఛానల్స్. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మనం ఫైట్ మాస్టర్ అంజీ మాస్టర్తో మొదలు పెడదాం అనుకుంటున్నాము. అంజీ మాస్టర్, అంజీ మాస్టర్, అన్ని ఫైట్స్, అసలు ఫ్లైట్లో ఫైట్స్, రండి. అందరికీ నమస్కారం అండి. చూశారు కదా ఎలా ఉంది, కొత్త సత్యాన్ని చూస్తారు మళ్ళీ. థ్యాంక్ యూ అండి. అయ్యో ఓకే, ఫ్లైట్ ల్యాండింగ్కి టైం అయినట్టే చాలా ఫాస్ట్గా ఇచ్చారు ఆయన. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ తేజ గారు, స్టైలిస్ట్. యా, హాయ్ అండి. మళ్ళీ ఇంకో వ్యాకీ మూవీతో మీ ముందుకు వచ్చాం. MV2 లాగే ఇది కూడా సేమ్ అలాగే ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ హీరో గారి గురించి మాట్లాడాలంటే ఇట్స్ బీన్ ఫన్ వర్కింగ్ విత్ సత్య గారు. ఇనీషియల్గా నేను ఈ కాస్ట్యూమ్స్ కుట్టేటప్పుడు మా టీం అంతా వచ్చి ఈ కాస్ట్యూమ్స్ అంటే ఎలా ఉన్నాయని తిట్టేవాళ్ళు, బాధపడ్డాను. అదే కాస్ట్యూమ్ మళ్ళీ నేసుకొచ్చి సెట్లో తిరుగుతుంటే కాస్ట్యూమ్స్ అంటే ఎలా ఉండాలి కదా అని పొగిడారు. అప్పుడు అర్థమైంది నేనేం చేయలేదని. ఇప్పుడంటే ఫిట్నెస్ విషయంలో కొంచెం అలాంటివన్నీ ఫిట్నెస్ విషయంలో కొంచెం బ్రేక్ వచ్చింది, కానీ షూటింగ్ జరిగేటప్పుడు షెడ్యూల్కి అతని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి మాకు పిచ్చెక్కిపోయింది. ఆల్టరేషన్ చేయలేక చచ్చిపోయేవాళ్ళం. అది రేపు మీరు సినిమాలో చూసినప్పుడు కొట్టొచ్చినట్టు పొట్టొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అండ్ ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే మైక్ దగ్గర నేను పెట్టుకొని actor ని కాదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. అండ్ బీకే గారి గురించి చెప్పాలి. ఒక వర్డ్లో చెప్తాను, జస్ట్ ఒక వర్డ్. సో ఆయన్ని పొగిడే అంత స్థాయి నాకు లేదు కాబట్టి ఒక వర్డ్లో ముగిస్తాను. హీఈస్ ద వన్, హీ విల్ బీ వన్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ట్రైలర్, ఈ ట్రైలర్ మీకు నచ్చినట్టయితే 100% సినిమా కూడా నచ్చుతుంది. ఎందుకంటే ట్రైలర్లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉంటుంది కాబట్టి. అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ రితేష్ అండ్ భైరవ అండ్ సీ ద మ్యాజిక్ ఆన్ May 1st ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.